ప్రజెంట్ మన 2 తెలుగు రాష్ట్రాలను ఇద్దరు ముఖ్యమంత్రులు పాలిస్తుంది తెలిసిందే. మరి 2 రాష్ట్రాలు విడిపోక ముందు మొట్టమొదటిగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో మీకు తెలుసా? అసలు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ ముఖ్యమంత్రి హోదా ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎవరి ఆధీనంలో ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు పాలించారు? అసలు వాళ్ళ భార్యలెవరు? అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది కానీ 1953 వరకు కూడా మనకు ఇంకా రాష్ట్రాల విధంగా పునర్వ్యవస్థీకరణ జరగలేదు. దానివల్ల మనం ఆంధ్ర స్టేట్ గా విభజించబడ్డాం. అంతకు ముందు వరకు అంటే స్వాతంత్ర్యం రానంత వరకు కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక భాగంగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడడానికి దాదాపు 8 సంవత్సరాల టైం పట్టింది. అంతవరకు కూడా మనం మద్రాసులో ఒక భాగంగా ఉండేవారం. తమిళులు, తెలుగువారు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేవారు. మన అందరికీ కూడా మద్రాస్ ప్రధాన నగరంగా ఉండేది. మనల్ని మద్రాసీయులుగా పిలిచేవారు. 1953లో మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు సేవలందించారు. ఈయనను ఆంధ్ర కేసరి అని కూడా అంటారు. అప్పట్లో మనకు ఆంధ్ర స్టేట్, హైదరాబాద్ స్టేట్ అని ఉండేది. ఆంధ్ర స్టేట్ కి ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి. ప్రకాశం పంతులు గారి భార్య పేరు హనుమాయమ్మ గారు. ప్రకాశం పంతులు గారు 1 సంవత్సరం 45 రోజులు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత 3.5 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత 1954 మార్చి నుంచి 1956 అక్టోబర్ వరకు బెజవాడ గోపాలకృష్ణ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గోపాల్ రెడ్డి భార్య పేరు లక్ష్మీకాంతమ్మ గారు. ఇక 1956లో పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం వల్ల మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా 1956 నవంబర్ 1న నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక సంజీవరెడ్డి గారు 1956 నుంచి 1960 జనవరి 11వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. సంజీవరెడ్డి గారి భార్య పేరు నాగరత్నమ్మ గారు. ఆ తర్వాత దామోదర సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా సేవలందించారు. సంజీవయ్య గారు 1962 మార్చి 12వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. సంజీవయ్య గారి భార్య పేరు కృష్ణవేణి గారు. ఇక 1964 నుంచి 1971 వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఇక బ్రహ్మానంద రెడ్డి గారి భార్య పేరు రాఘవమ్మ గారు. ఇక 1971 నుంచి 1973 వరకు పాములపర్తి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. పాములపర్తి నరసింహారావు గారు అంటే మన పివి నరసింహారావు గారు. చాలా మందికి పాములపర్తి నరసింహారావు అంటే తెలియకపోవచ్చు కానీ పివి నరసింహారావు గారు అంటే గుర్తుపట్టని వారంటూ ఉండరు. ఇక పివి నరసింహారావు గారు 1991 నుంచి 1996 వరకు భారతదేశ ప్రధానిగా కూడా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిగా ప్రధానమంత్రి పదవిని స్వీకరించి మనందరికీ గర్వకారణంగా నిలిచారు పివి నరసింహారావు గారు. ఇక పివి నరసింహారావు గారి భార్య పేరు సత్తెమ్మ గారు. 1971 జనవరి నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రపతి పాలనే సాగింది. ఇక 1973 డిసెంబర్ నుంచి 1978 మార్చి వరకు జలగం వెంకట్రావు గారు ఆంధ్రప్రదేశ్ 5వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇక ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి గారు 1978 నుంచి 1980 వరకు సేవలందించారు. చెన్నారెడ్డి గారి భార్య పేరు సావిత్రి గారు. ఇక 1980 నుంచి 82 వరకు టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంజయ్య గారి భార్య పేరు మనమ్మ గారు. ఆ తర్వాత భవనం వెంకట్రామరెడ్డి గారు 1982 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు అంటే కేవలం 208 రోజులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు వెంకట్రామరెడ్డి గారు. వెంకట్రామరెడ్డి గారి అర్ధాంగి పేరు జయప్రద గారు. ఇక 1983 జనవరి నుంచి 1984 ఆగస్టు వరకు సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే 202 సీట్లు గెలుచుకొని అత్యధిక మెజారిటీతో గెలిచి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించారు దేశ రాజకీయాలు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీకి ఒక పెద్ద దెబ్బ కొట్టారనే చెప్పొచ్చు.
ఒక ప్రాంతీయ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీని పాతాల్లోకి నెట్టేశారు. ఎన్టీఆర్ గారి గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇందిరాగాంధీ సహాయంతో 31 రోజులు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యేల అందరి చేత రాజీనామా చేపించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. 1989 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఎన్టీఆర్ గారి అర్ధాంగి పేరు బసవ తారకం గారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. బసవ తారకం గారు క్యాన్సర్ తో మరణించడం వలన ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత మళ్ళీ మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1989 డిసెంబర్ నుంచి 1994 వరకు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ని కేవలం కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వారు మాత్రమే పరిపాలించారు. మీరు గమనించినట్లయితే అంతవరకు కూడా కాంగ్రెస్ ని ఇక్కడ ఢీకొట్టే ఒక్క పార్టీ కూడా లేదు. నేదురుమల్లి భాస్కర్ రావు గారి భార్య పేరు రాజ్యలక్ష్మి గారు. అలాగే 1994 డిసెంబర్ నుంచి 1995 సెప్టెంబర్ వరకు ఎన్టీఆర్ గారు 263 రోజులు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత 1995 సెప్టెంబర్ నుంచి 2004 మే 13 వరకు వరుసగా ఏకధాటిగా 8 సంవత్సరాల 265 రోజులు ముఖ్యమంత్రిగా సేవలందించారు చంద్రబాబు నాయుడు గారు. ఇక చంద్రబాబు నాయుడు గారి భార్య పేరు భువనేశ్వరి గారు. ఈ విషయం అందరికీ తెలుసు. భువనేశ్వరి గారు నందమూరి తారక రామారావు గారి రెండవ బిడ్డ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలందించారు. వైఎస్ఆర్ గారి భార్య పేరు విజయమ్మ గారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణం తర్వాత 1 సంవత్సరం పాటు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం గొడవలు జరగడం వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఇక రోషయ్య గారి భార్య పేరు శివలక్ష్మి గారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014 నుండి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయే వరకు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారి భార్య పేరు రాధికా రెడ్డి గారు. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోక ముందుకు ముఖ్యమంత్రులుగా చేసిన వారి పేర్లు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోయాక ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న వారు ఎవరు అన్నది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాగా తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎన్నికయ్యారు. కేసీఆర్ గారి భార్య పేరు శోభా గారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక కాబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య పేరు భారతి రెడ్డి. ఇక ఆ తర్వాత తెలంగాణలో రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నుకోబడ్డారు. రేవంత్ రెడ్డి గారి భార్య పేరు గీతారెడ్డి గారు. ఇక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సేవలందిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అందరికీ తెలిసిందే. ఆయన ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి 3 భార్యలు. మొదటి భార్య పేరు నందిని. వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత రెండో భార్యగా రేణు దేశాయ్ గారిని వివాహం చేసుకున్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. వీరిద్దరికి ఒక బాబా ఒక పాపు కూడా ఉన్నారు. ఆ తర్వాత మూడో భార్యగా రష్యాకు చెందిన అన్నా లెజైనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా అంటే 1953 నుంచి 2025 వరకు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయాక కానీ మొత్తం 20 మంది సీఎంలు పరిపాలించారు. మొత్తంగా 26 సార్లు ముఖ్యమంత్రిని మార్చబడ్డారు. 20 మంది సీఎంలుగా పనిచేశారు. ఇవండి మన రాష్ట్రాన్ని ఎప్పటి నుంచో పరిపాలించిన ముఖ్యమంత్రులు మరియు వారి భార్యల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.